విశాఖలో 15 ఆగస్టు సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు రవిచంద్ర మనకు వైజాగ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, 15 ఆగస్టు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఐబీ అలర్ట్ తో సెక్యూరిటీ ఏమైనా పెంచారా? అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి? సాగర తీరంలో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా ప్రారంభమైనాయి. ఊరు వాడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతున్న పరిస్థితి విశాఖ నగరంలో కనిపిస్తోంది. ప్రస్తుతం జీవీఎంసీ గాంధీ స్టాట్యూ దగ్గర విద్యార్థులు ఒక వినూత్నమైన ప్రయత్నం చేస్తున్నారు. 2500 అడుగుల జెండాను ఆవిష్కరిస్తున్నారు. ఈ జెండాను పెద్ద ఎత్తున మొత్తం ఇదంతా కూడా దాదాపు వైఎస్ఆర్ పార్క్ చుట్టూ కూడా ఈ జెండా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఒక జాతీయ స్ఫూర్తిని, ఒక దేశభక్తిని చాటి చెప్పేందుకు ఇది ఒక వినూత్నమైన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఒకవైపు 69వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖ నగరంలో జరగబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలు నిర్వహిస్తున్న క్రమంలోనే పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా రోడ్ల మీదకి వచ్చి జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నిన్న కొన్ని చోట్ల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ రోజు పెద్ద ఎత్తున ర్యాలీలు అయితే జరుగుతున్నాయి. 3 నెలల జెండాలు పట్టుకుని విశాఖ నగర వీధుల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఒకవైపు అటు బీచ్ రోడ్లో అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేపు ఉదయం 8:30 గంటల సమయంలో సీఎం చంద్రబాబు ఈ వేడుకలకు పాల్గొబోతున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఎమ్మెల్సీ మూర్తి గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ రోజు ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో విశాఖ నగరంలో వేడుకలు జరుగుతున్నాయి. మీరేట విశాఖపట్నంలో ఈవేళ 2500 మీటర్ల నేషనల్ ఫ్లాగ్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఈ ఫ్లాగ్ని గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కించాలని చెప్పి ఉత్సాహవంతులందరూ తయారు చేసినటువంటి నేషనలిజం ఫెర్వర్తో తయారు చేశారు ఈ ఫ్లాగ్ని. ఈవేళ స్కూల్ చిల్డ్రన్ అందరూ కూడా, అన్ని కాలేజీల వాళ్ళు, స్కూల్ చిల్డ్రన్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి హ్యాపీగా నేషనల్ ఫ్లాగ్ని ఊరంతా మోస్తున్నారు. ఇది పిల్లల్లో దేశభక్తిని పెంపొందించడానికి తోడ్పడుతుంది. తర్వాత ఈవేళ పింగళి వెంకయ్య గారి యొక్క జన్మదినం సందర్భంగా కూడా ఈ ఫ్లాగ్ని ఇలాగా చేయడం కూడా అందరికీ ఆనందదాయకంగా ఉంది. ఆ మహనీయుడు భారతదేశానికి ఒక ఫ్లాగ్ని నిర్మించి మనకి ఇచ్చారు. మన స్వాతంత్ర సమయంలో 68వ స్వాతంత్ర దినోత్సవం రేపు జరుపుకుంటున్నాం. విశాఖపట్నానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఆంధ్రప్రదేశ్ యొక్క స్వాతంత్ర దినోత్సవాలు విశాఖపట్నం బీచ్లో నడుపుకుంటున్నారు. ఇది చరిత్రాత్మకంగా విశాఖపట్నం చరిత్రలో నిలిచిపోతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. విశాఖవాసులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విశాఖపట్నం ఎన్నుకున్నందుకు ఈ విధంగా రేపు ఇండిపెండెన్స్ డే నిర్వర్తించడం కోసం అని చెప్పి మనవి చేస్తున్నాం. మొత్తం పెద్ద ఎత్తున విద్యార్థుల లోకమంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. దాదాపు 22 ఎకరాల పొడవు, అంటే దాదాపుగా నగరం మొత్తం పురోగతులన్నింటిలోనూ కూడా ఈ నేషనల్ ఫ్లాగ్ మొత్తం ప్రదర్శించబడుతోంది. దాదాపు 10,000 మందికి పైగా విద్యార్థులు ఈ నేషనల్ ఫ్లాగ్ని ప్రదర్శిస్తూ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. మొత్తంగా విశాఖలో అయితే 2 రోజుల ముందు నుంచే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సంబరాలు ప్రారంభమైనని మనం చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున విద్యార్థులు, ఒకవైపు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పటికీ పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో పాల్గొని తమ దేశభక్తిని చాటుకుంటున్న వాతావరణం మీకు విశాఖపట్నంలో కనబడుతోంది. మమతా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, సమాచారం అందించినందుకు.